హలో ఫ్రెండ్స్. మనం మహాభారతం అనుశాసనిక పర్వంలో భాగంగా సాధువుల గురించి తెలుసుకుందాం. ధర్మరాజు భీష్మాచార్యులు వారిని ఈ విధంగా అడుగుతున్నారు. పితామహ, సాధువులు అనగా ఎవరు? సాధువులు కాని వారు ఎవరు? వివరించండి అని. దానికి సమాధానంగా భీష్మాచార్యులు వారు ఈ విధంగా చెప్పసాగారు. ధర్మనందన, సాధువులు కానివారు ధర్మం అంటే ఏమిటో తాము తెలుసుకోలేరు. కనీసం తెలుసుకోవడానికి ప్రయత్నం కూడా చేయరు. ఇతరులు ధర్మం గురించి చెప్పిన, బోధించిన వినరు. వారంతట వారు వేదములు, శాస్త్రములు చదవరు. వీరిని అసాధులు అంటారు. సాధుజనులు ధర్మమును తామే తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. వేదములు, శాస్త్రములు, పురాణములు చదివి తెలుసుకుంటారు. మునుల వలన విని తెలుసుకుంటారు. తెలిసిన వారి బోధనలు విని కూడా తెలుసుకుంటారు. వీరిని సాధువులు అంటారు. సాధుజనులు ఎలా ప్రవర్తిస్తారో చెబుతాను విను. సాధుజనులు అతిథులకు పెట్టిగాని తాము తినరు. పెద్దలకు ప్రదక్షిణ నమస్కారాలు చేస్తారు. ఎల్లప్పుడూ సత్యమనే పలుకుతారు. కపటము వారిలో కానరాదు. ఎవరన్నా తమ శరణు కోరితే వారిని రక్షిస్తారు. తమ భార్యలతోనే తృప్తి చెందుతారు. పరస్త్రీల వంక కన్నెత్తి కూడా చూడరు. గురువుల ఎడల భక్తి శ్రద్ధలతో ఉంటారు. వారి హృదయం ఎల్లప్పుడూ నిర్మలంగా ఉంటుంది. అలాంటి సాధువులు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు. దుఃఖము అంటే ఏమిటో వారికి తెలియదు. సాధువులు ఇంద్రియములను అదుపులో ఉంచుకుంటారు. తెలియకుండా ఏమైనా పాపం చేస్తే వెంటనే ప్రాయశ్చిత్తం చేసుకుంటారు. దాన ధర్మాలు చేసేటప్పుడు తనకు తప్ప ఇతరులకు తెలియనీయరు. గుప్తంగా చేస్తారు. వారికి భూతదయ అపారంగా ఉంటుంది. సాటి వారిని కానీ, జంతువులను కానీ, పక్షులను కానీ హింసించరు. ఇవి సాధువుల లక్షణములు అని భీష్మాచార్యులు వారు ధర్మరాజుకి సాధువుల గురించి చెప్పారు. ఇది మనకి మహాభారతం అనుశాసనిక పర్వము పంచమ ఆశ్వాసంలో ఉంటుంది. మూలం మహాభారతం. తెలుగు అనుసరణ కవిత్రయం పాదరేణువు మొదలి వెంకట సుబ్రహ్మణ్యం గారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.